సో అయితే కోడింగ్ తక్కువ అని కోర్స్ నేర్చుకుంటా ఉన్నాం. సో ఈ వీడియోలో దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఒకటి ఏంటి అంటే చాలా కోర్సెస్ ఉన్నాయి కోడింగ్ తక్కువ ఉన్న కోర్సెస్. సో అండ్ ఈ వీడియోలో ఇంకొక విషయం కూడా, మీకు కాల్స్ ఉన్నాయా లేవా అనేది పాస్ అవుట్ ఇయర్, మీ పాస్ అవుట్ ఇయర్ నేను దాంతోపాటు మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే దానికి కాల్స్ ఉన్నాయా లేదా అనేది నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎన్ని కమెంట్స్ ఉన్నా కానీ అన్ని కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. పాస్ అవుట్ ఇయర్ మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నారు, ఇప్పుడు కాల్స్ ఉన్నాయా లేవు. అయితే వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. జనరల్గా ఏంటి అంటే కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యేటప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా అందరూ చెప్పే విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళు కానీ కొంతమంది ఫ్రెషర్స్, మోస్ట్లీ కెరీర్ గ్యాప్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, నాన్ ఐటీలో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు అడిగేది ఏంటి అంటే, సో ఆల్రెడీ చాలా గ్యాప్ వచ్చేసింది, నేను కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా ఉన్నా, లేకపోతే నాన్ ఐటీలో పనిచేస్తా ఉన్నా, లేకపోతే వేరే వేరే బిజినెస్లు చేసి లాస్ అయిపోయినా, ప్రజెంట్ కెరియర్ గ్యాప్ వచ్చేసింది, సో నేను కోడింగ్ తక్కువ ఉన్న కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు కోడింగ్ తక్కువ అని ఒక కోర్స్ నేర్చుకున్నాను, ప్రజెంట్ అయితే కాల్స్ ఇప్పుడు ఏం చేయాలి? జనరల్గా ఏంటి అంటే చాలామంది ఈ విషయంలో ఏంటి అంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, అయితే ఆగస్టులోనో లేకపోతే జూలైలోనో ఒక కోర్స్ నేర్చుకుందాము, కోడింగ్ తక్కువ ఉన్న కోర్స్ నేర్చుకుందామని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా వాళ్ళు ఆ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు కాల్స్ బాగానే ఉన్నాయి, కోర్సులు జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత కూడా కాల్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా జాబ్స్ వస్తూ ఉన్నాయి. అబ్బా మంచి కోర్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాము, సో మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం, ఇంకా బాగా ప్రాక్టీస్ చేద్దాము, ఇంకా ఎక్కువ టైం ప్రాక్టీస్ చేద్దాము, రియల్ టైం ప్రాజెక్ట్స్ అవన్నీ నేర్చుకుందాము, సో అని ఆలోచిస్తూ బాగా రేతిన వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. సో జూలైలో నేర్చుకున్న ఆగస్టు సెప్టెంబర్కి వచ్చేసరికి సడన్గా కాల్స్ తక్కువ అయిపోయి, అంటే వీళ్ళు ప్రొఫైల్ అబ్బా అంతా రెడీ, నేను మంచి ప్రాజెక్ట్ నేర్చుకున్నాను, మంచి ప్రాక్టీస్ చేశాను, సో చాలా మా ఫ్రెండ్ కంటే బెటర్గా ఉన్నాను, నేను నా చుట్టుపక్కల వాళ్ళందరికంటే చాలా బెటర్గా నేను కోర్స్ నేర్చుకుంటే ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను రెజ్యూమ్ పెడతాను. ఇప్పుడు రెజ్యూమ్ పెట్టారు, రెజ్యూమ్ పెట్టిన వెంటనే మనకు కాల్స్ అనేవి లేవు. సో ఇప్పుడు చాలామంది తెలియని ఒక డిప్రెషన్లో వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కోడింగ్ తక్కువ నేర్చుకున్నాను, ఇప్పుడేం కాల్స్ లేవు, ఇప్పుడు ఎలా పరిస్థితి? సో ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు ఆలోచన వెంటనే జనరల్గా ఏం ఆలోచిస్తారంటే, వేస్ట్ అయిపోయింది ఇదంతా, ఇక మళ్ళీ వేరే కోర్స్ ఏమైనా నేర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనకి జనరల్గా ఈ కాల్స్ సైకిల్ అనేది ఒక బేసిక్ కామన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా త్రూ అవుట్ ది ఇయర్ ఎప్పుడైనా కానీ కొన్ని డొమైన్స్కి, కొన్ని టెక్నాలజీస్కి త్రూ అవుట్ ది ఇయర్ డిమాండ్ బట్టి కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు కాల్స్ ఉంటాయి. కొన్ని జనరల్స్ మనం ఒక రిక్రూట్మెంట్ సైకిల్ అని మనం ఒకసారి అసలు కంపెనీస్ ఎలా వర్క్ చేస్తున్నాయో మనం ఒకసారి ఆలోచిస్తే, మనకి ఎప్పుడైనా కానీ ఒక పీక్ టైం అంటే ఎప్పుడంటే సంక్రాంతి తర్వాత మొదలయ్యి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. సో అంటే సంక్రాంతి తర్వాత మొదలయ్యి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మే ఇంకా పీక్ టైం. ఈ 4 నెలలు జనవరి నుంచి సంక్రాంతి తర్వాత ఈ ఏప్రిల్, మే వరకు కూడా పీక్లో ఉంటాయి కాల్స్ అనేవి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ అవుతున్నప్పుడు ఈ టైంలో జనరల్గా ఏంటి అంటే కొత్త ప్రాజెక్టులు రావడం కానీ, లేకపోతే వాళ్ళ కంపెనీస్ కూడా ఎంతమంది ఉన్నారు, మనకి ఎంత అవసరం, ఎంతమంది ఉంచుకోవాలి, ఎంతమంది తీసేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం హైకులు వస్తాయి. ఓకే, ఈ టైంలో ఫైనాన్షియల్ అయిపోయిన తర్వాత హైక్స్ వస్తాయి, ఈ కంపెనీస్ మారుతూ ఉండడం, సో ఈ హైక్ కోసం ఇంకో కంపెనీ వెతుక్కోవడము, అండ్ కంపెనీ జాబ్ చేంజ్ కానీ జనరల్గా ఏంటంటే ఈ 4-5 మంత్స్లో ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకి కాలేజ్ నుంచి కూడా ఫ్రెషర్స్ బయటికి రావడం, ఇదంతా దీనివల్ల ఏంటంటే ఈ టైంలో చాలా కాల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఈ ఏప్రిల్, మే 5 నెలలు అయిపోయింది, 5 మంత్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, జూన్, జూలై నుంచి కొంచెం కంపారిటివ్లీ ఈ 5 మంత్స్తో పోల్చుకుంటే కొంచెం కాల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఇట్ డజంట్ మీన్ దట్ పూర్తిగా రిక్రూట్మెంట్ ఆగిపోయినట్టు కాదు. ఓకే, ఎట్ ద సేమ్ టైం జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబరు ఇప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా కాల్స్ అనేవి తగ్గుతాయి. డిసెంబర్లో ఆల్మోస్ట్ క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి మొత్తం. ఓకే, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి డిసెంబర్ మొత్తం. యుఎస్ అంటే అబ్రాడ్ కంపెనీస్, యుఎస్ కానీ యూకే కానీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వర్కింగ్ దాంట్లో ఉండరు. ఓకే, మెయిన్ మనకేంటి యుఎస్ బేస్డ్ కంపెనీస్, యూకే బేస్డ్ కంపెనీస్ మనకి ఇండియాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ఈ నెలలో రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా ఇప్పుడు కొత్తగా ఎవరైతే కోర్సెస్ నేర్చుకున్నారో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి, మీ కోర్సు కంటిన్యూ చేయొచ్చా లేకపోతే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా కూడా. నేను అవసరమైతే నేను ఇంకొక వీడియోను ప్రతి ఒక్క దానికి షార్ట్ చేస్తాను. మన దగ్గర సివైసి రీల్స్ అనే ఒక కొత్త ఛానల్ మనం స్టార్ట్ చేసాము. ఈ కమెంట్స్ రూపంలో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా
ఒక రిప్లైగా దాంట్లో రీల్ లాగా 1 minute, విత్ ఇన్ 1 minute మీరు నేర్చుకున్న కోర్సు కంటిన్యూ చేయాలి. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్న కోర్సు కాల్స్ ఉన్నాయా, ఫ్యూచర్లో కాల్స్ ఉంటాయా లేవా, అంటే జనరల్గా ఓవరాల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైనా కానీ కోర్స్ నేర్చుకున్నప్పుడు ఈ సైకిల్ అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, కాల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఒక డిసెంబర్లో కొంచెం తక్కువ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి, డిసెంబర్ జనవరి. ఇట్ డజంట్ మీన్ దట్ డిసెంబర్లో దీంట్లో నాకు తక్కువ ఉన్నాయి, నేను ఇమీడియట్గా ఇప్పుడు సెప్టెంబర్లో కాల్స్ లేవు, నేను ఆల్రెడీ నేర్చుకున్న కోర్స్ ఇప్పుడు నా రెజ్యూమ్ పెడితే కాల్స్ లేవు కాబట్టి ఇమీడియట్గా నేను ఇంకో కోర్స్ నేర్చుకుంటా. ఎన్ని కోర్సులు మారుతారు అలాగా? ఆల్రెడీ స్క్రాచ్ నుంచి కష్టపడి ఇంతవరకు నేర్చుకున్నారు, మళ్ళీ ఎందుకు మారుతారు? సో ఆలోచించండి. అయితే లేదు ఫ్యూచర్లో కూడా కాల్స్ ఉండవు అనే కోర్స్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మీరు కమెంట్ రూపంలో మీకు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో లేకపోతే ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు దాన్ని కమెంట్ రూపంలో తెలియజేసి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా సివైసి రీల్స్ అనే ఒక కొత్త ఛానల్ ఉంది. సో దాంట్లో వీటన్నిటికి కూడా సమాధానంగా నేను వీడియోస్ అనేవి, రీల్స్ అనేవి అంటే 1 minute ఎలా ఉంటుంది, ఏంటి నేర్చుకోవచ్చా నేర్చుకోవద్దా అనేది నేను ఆ వీడియోలో దాంట్లో తెలియజేస్తాను. ఓవరాల్గా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, కోడింగ్ తక్కువ ఉన్న కోర్సెస్, బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, విఎల్ఎస్ ఇంజనీరు, తర్వాత పవర్ బిఐ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఏఐ పవర్ టెస్టింగ్, వర్కెట్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా స్నాప్ లాజిక్, ఇవన్నీ ప్రస్తుతానికి కాల్స్ తక్కువ ఉన్నప్పటికీ ఖచ్చితంగా దీంట్లో కాల్స్ అనేవి చాలా భారీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఎవరికి సూట్ అవుతుంది ఏంటి అనేది యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్. అండ్ లేదు నేను అంటే దీనికి సంబంధించి నేను పర్టికులర్గా నాకు ఆన్సర్ కావాలి డీటెయిల్గా, ఈ టెక్నాలజీ నేను నేర్చుకోవాలనుకుంటున్నా, నేను సో పాస్డ్ అవుట్ ఇయర్, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీకు కమెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా దాని సంశయంగా పెడతాను. అండ్ కోడింగ్ తక్కువ ఉందని నేను కోర్స్ నేర్చుకునే ఇప్పుడు కాల్స్ లేవు, కోడింగ్ తక్కువ నేర్చుకున్నాడు కాల్స్ లేవు అనే ఆలోచనగా జనరల్గా కూడా ఇప్పుడు కాల్స్ అనేవి కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉండేదని ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొత్తగా కోర్సెస్ నేర్చుకున్నారు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు సెప్టెంబర్లో కోర్స్ నేర్చుకున్నారు అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎలాగైనా కానీ ఒక 3-4 months మినిమం కోర్స్ నేర్చుకోవడం పడుతుంది. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే ఇంకొక 15-20 days మీరు ప్రాక్టీస్ చేసి అదిగో ఇదిగో అనేసరికి పీక్ టైం అనేది మొదలవుతుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్.